మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది. అనుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే అని శాస్త్రాలలో ఉంది. ఈ మహాశివరాత్రి పండుగ నాడు మందార పూలతో శివుణ్ణి పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుణ్ణి జిల్లేడు పూలతో పూజించాలి. అలాగే గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఒక గన్నేరు పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది. అలాగే ఒక్క తామర పువ్వుతో శివుణ్ణి పూజిస్తే 1000 బిల్వదళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది. శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఈ ఉమ్మెత్త పువ్వు ఒకటి. ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది. అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుణ్ణి పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది. మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుణ్ణి పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. అలాగే సన్నజాజులతో శివుణ్ణి పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది. వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది. నందివర్ధనం పూలతో శివుణ్ణి పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు. శంకు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుణ్ణి పూజిస్తే సర్వ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే పారిజాత పుష్పాలతో శివుణ్ణి పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.